నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన జాతీయ గేయం వందే మాతరం కీర్తిని కాపాడేందుకు దానికి మరింత చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం జాతీయ గౌరవ అవమానాలను నిరోధక చట్టం 1971ను సవరించే ప్రతిపాదికను ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా వందే మాతరం పాడేటప్పుడు అవమానించిన, దానికి విఘాతం కలిగించిన లేదా అడ్డుకున్న కఠినమైన శిక్షలు విధించనున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి బీజేపీ అక్కడ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 1971 నాటి అసలు చట్టం ప్రకారం కేవలం జాతీయ గీతం, జాతీయ పతాకం, భారత రాజ్యాంగాన్ని అవమానించడం మాత్రమే చట్టరీత్యా నేరం. చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా జాతీయ గీతాన్ని ఆలపించకుండా అడ్డుకున్నా లేదా పాడుతున్నప్పుడు ఆటంకం కలిగించిన గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించే నిబంధన ఉంది. తాజా కేబినెట్ సవరణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందితే జాతీయ గేయమైన వందే మాతరానికి కూడా ఇదే కఠినమైన శిక్షల పరిధిలోకి రానుంది. బెంగాలీ రచయిత బంకిం చంద్ర చటర్జీ 1980ల ప్రారంభంలో రాసిన ఆనంద మఠ్ నవల నుంచి వందే మాతరం ఉద్భవించింది. 1937లో స్వతంత్రోద్యమం కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ గేయంలోని మొదటి 2 చరణాలను తమ సమావేశంలో ఉపయోగించాలని నిర్ణయించింది. ఆ తర్వాత భారత రాజ్యాంగం దీనికి జాతీయ గేయం హోదాను కల్పించింది. అయితే బ్రిటిష్ కాలంలో ముస్లిం లీగ్ ప్రసన్నం చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ గేయాన్ని 2 చరణాలకే పరిమితం చేసిందని ప్రధాని మోదీ గతంలో పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 6వ తేదీన కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వ సంస్థలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వందే మాతరంలోని మొత్తం 6 చరణాలు అధికారిక కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాడాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒకే వేదికపై జాతీయ గీతం, జాతీయ గేయం 2 ఆలపించేటప్పుడు వందే మాతరానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఈ నిబంధన కేవలం సూచనలకే పరిమితం కాగా తాజాగా కేబినెట్ నిర్ణయంతో వందే మాతరానికి తిరుగులేని చట్టపరమైన రక్షణ లభించనుంది.